యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యూదారాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను. ఆహాజునెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము. భద్రము సుమి, నిమ్మళించుము. పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదాదేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రెండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను. దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నియూ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీటలన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశములో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలను బలు రక్కసి చెట్లును పెరుగును. ఈ దేశమంతయు గచ్చపొదలతోనూ బలు రక్కసి చెట్లతోనూ నిండియుండును. గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వుచుండిన
కొండలన్నిటిలోనున్న బలు రక్కసి చెట్ల భయము చేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని మహేర్షాలాల్ హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టెదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా, యెహోవా అతనికి మహేర్షాలాల్ హాష్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. మరియు యెహోవా ఇంకనూ నాతో ఈలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. అవి యూదాదేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడుదానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలను. అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగానూ ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగానూ ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వల్ని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకు కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్లదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడిదరు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును
అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొనువారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చియున్నది. అది ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసియున్నది. వారు ఇటికలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను. వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మృంగివేయవలనని ఉన్నారు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపపడియున్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగటలేదు, సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒక దినమున కొట్టివేయను. పెద్దలను గనులను తల, కలలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులునై యున్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవ్వనులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేనివారి ఎందైనను జాలిపడడు. ఈలాగున జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడియున్నది. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది. అది గచ్చపొదలను బలు రక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును. అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెలవలెనున్నారు. వారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకనూ ఆకలి గొనియుందురు. ఎడమ ప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకనూ తృప్తి పొందక ఇందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమయ్యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.
ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునయ్యున్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరల తిరగనేలా, మునుపటి వలె మరల వాటికి దాసులయ్యుండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైననూ లేదు గాని దేవుని దూతను వలె క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయు గోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలయ్యున్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము. ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడియున్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఎలాగూ హింసపెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.